హాయ్ వ్యూవర్స్, నా తెలుగు రేఖ ప్రేక్షకులందరికీ నా నమస్తే అండి. మరి ఈరోజు మీ అందరి కోసం రెడ్డి నుండి అయితే అమ్మాయిలను తీసుకొచ్చాను. మరి ఇందులో సాఫ్ట్వేర్ ఉన్నారు, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు, మరి జాబ్ చేయని అమ్మాయిలు కూడా ఉన్నారండి. ఎందుకంటే మీరు ప్రతి వీడియోని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూస్తే ఇందులో ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. చూడకుండా మనకేం తెలియదండి. మరి నా రెడ్డి కుటుంబ సభ్యుల కోసం, నా అన్నదమ్ముల కోసం అయితే నేను ఈరోజు మరి అమ్మాయిలను అయితే తీసుకొచ్చినాను. మరి ఇది మీరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడాలని అయితే నేను కోరుకుంటున్నాను. మరి నా రెడ్డి కుటుంబ సభ్యులందరికీ నా నమస్తే అండి. మొదటిగా అమ్మాయి ప్రైవేట్ ఎంప్లాయీ అయితే తీసుకొచ్చానండి. మరి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 4/6/1997, ఎత్తు 5'5" ఉంటారు, ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. ఈ అమ్మాయి ప్రైవేట్ ఎంప్లాయీగా అయితే చేస్తున్నారు. సంవత్సరానికి 33 లక్షల ప్యాకేజ్ అయితే ఉంది. మరి ఈ అమ్మాయి వాళ్ళు కర్మన్ లో ఉంటున్నారు. మరి అక్కడే సెటిల్ ఫ్యామిలీ అండి. మరి అమ్మాయి రిక్వైర్మెంట్ ఏంటంటే ఓన్లీ తెలంగాణలో ఎక్కడైనా పర్లేదండి, లేదా ఆంధ్ర నుంచి వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయిన ఫ్యామిలీ అని ఓకే అండి. కొంచెం అబ్బాయి బాగుండి ఎడ్యుకేషన్ పర్సన్ అండి, జాబ్ అయితే సాఫ్ట్వేర్ అయినా, బిజినెస్ అయినా, ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా పర్లేదండి. మంచి అబ్బాయి అయితే చాలు, కుటుంబాన్ని అర్థం చేసుకుంటే చాలు, కొంచెం ప్రాపర్టీస్ ఉంది, ఓనర్స్ కూడా ఉండాలని కోరుకుంటున్నారు. మరి ఇలాంటి అమ్మాయి కోసం నా రెడ్డి కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నట్లయితే మరి వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. ఈ రోజు మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చానండి. మరి అమ్మాయి జాబ్ ఏం చేయట్లేదండి. మరి అమ్మాయి లేట్ మ్యాచ్ కూడా అండి. మరి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 27/7/1987, ఎత్తు 5'5" ఉంటారు, ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. మరి జాబ్ ఏం చేయట్లేదండి. హైదరాబాద్లో పటంచెర్లో అయితే ఉంటున్నారు. మరి అక్కడే సెటిల్డ్ అండి. ఫ్యామిలీ కూడా అర్థం చేసుకున్న ఫ్యామిలీ అండి. మరి అమ్మాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఏపీ, తెలంగాణ ఎక్కడైనా పర్లేదండి. అబ్బాయి ఎడ్యుకేషన్ పర్సన్ అయి ఉండి, జాబ్ అండి, బిజినెస్ అయినా, ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా, గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా పర్లేదండి. కొంచెం ప్రాపర్టీస్ ఉండి ఓన్ హౌస్ అయితే ఉండాలని కోరుకుంటున్నారు. మరి ఇలాంటి అమ్మాయి కోసం నా రెడ్డి కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నట్లయితే మరి వెంటనే వచ్చేసండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరి మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చామండి. ప్రైవేట్ ఎంప్లాయీని అయితే తీసుకొచ్చాను. మరి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 5/2/1994, ఎత్తు 5'5" ఉంటారు, ఎడ్యుకేషన్ పీజీ చేశారు. మరి అమ్మాయి ప్రైవేట్ ఎంప్లాయీగా చేస్తున్నారు. మరి నెలకి 40,000 జీతం అయితే వస్తుంది. మరి వీళ్ళు మన హైదరాబాద్ లో జీడిమెట్లలో అయితే ఉంటున్నారు. మరి అక్కడే సెటిల్ ఫ్యామిలీ అండి. మదర్ ఫాదర్ ఉన్నారు. ఇంకా ఈ అమ్మాయి ఒకరు బ్రదర్ అండి. బ్రదర్ కి మ్యారేజ్ అయిపోయింది. మరి అమ్మాయి వాళ్ళు మరి గిఫ్ట్ అనేది బాగానే ఇస్తారు. మరి అమ్మాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఏపీ, తెలంగాణ ఎక్కడైనా పర్లేదండి. అబ్బాయి ఎడ్యుకేషన్ పర్సన్ అండి, జాబ్ అండి, బిజినెస్ అయితే కొంచెం ఏంటంటే బిజినెస్ పర్సన్ అయితే ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారు. ప్రాపర్టీస్ ఉండి ఓన్ హౌస్ అయితే ఉండాలి అని కోరుకుంటున్నారు. మరి ఇలాంటి అమ్మాయి కోసం నా రెడ్డి కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నట్లయితే మీరు మరి వెంటనే వచ్చేసండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. ఈరోజు మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చానండి. మరి సాఫ్ట్వేర్ ఎంప్లాయీని అయితే తీసుకొచ్చాను. మరి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 15/4/1994, ఎత్తు 5'4" ఉంటారు, ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. మరి అమ్మాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా చేస్తున్నారు. నెలకి 80,000 జీతం అయితే వస్తుంది. మరి వీళ్ళు హైటెక్ సిటీలో ఉంటున్నారు. మరి అక్కడే సెటిల్ ఫ్యామిలీ అండి. ఫ్యామిలీ చాలా బాగుంటది, ఆమె అర్థం చేసుకునే ఫ్యామిలీ అండి. మరి ఈ అమ్మాయి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఓన్లీ తెలంగాణలోనే కావాలండి. తెలంగాణలో వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీ, ఓన్ హౌస్ ఉండాలి, ఎడ్యుకేషన్ పర్సన్ అయి ఉండి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ మాత్రమే కావాలి అనుకుంటున్నారు. మరి ఇలాంటి అమ్మాయి కోసం నా రెడ్డి కుటుంబ సభ్యులు ఎదురు చేస్తున్నట్లయితే మరి వెంటనే వచ్చేసండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. ఈ రోజు మరో అమ్మాయిని తీసుకొచ్చామండి. సాఫ్ట్వేర్ ఎంప్లాయీని అయితే తీసుకొచ్చాము. మరి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 22/11/1998, ఎత్తు 5'2" ఉంటారు, ఎడ్యుకేషన్ ఎంటెక్ చేశారు. మరి అమ్మాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా చేస్తున్నారు. నెలకి ఒక 50,000 జీతం అయితే వస్తుంది. మరి వీళ్ళు మన హైదరాబాద్ నాంపల్లిలో అయితే ఉంటున్నారు. మరి అక్కడే సెటిల్ ఫ్యామిలీ అండి. మరి అమ్మాయి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఓన్లీ తెలంగాణలో ఎక్కడైనా పర్లేదండి. ఎడ్యుకేషన్ పర్సన్ అండి, జాబ్ అండి, బిజినెస్ అయినా, ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా, గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా పర్లేదండి. ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయ్కి అయితే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. మరి కొంచెం ప్రాపర్టీస్ ఉండి, ఓన్ హౌస్ ఉండి, కుటుంబం బాగుండాలి, అర్థం చేసుకున్న కుటుంబం అయితే చాలు అన్న ఉద్దేశం అయితే ఈ అమ్మాయి వాళ్ళు కోరుకుంటున్నారు. మరి ఇలాంటి అమ్మాయి కోసం నా రెడ్డి కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. మరి ఈ వీడియో మరి మీ అందరికి నచ్చినట్లయితే మరి వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. ఈ రోజు మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చామండి. మరి ఈ అమ్మాయి జాబ్ ఏం చేయట్లేదండి. మరి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 1/9/1994, ఎత్తు 5'3" ఉంటారు, ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. మరి ఈ అమ్మాయి జాబ్ ఏం చేయట్లేదు. మరి వీళ్ళు మన హైదరాబాద్ ఎర్రగడ్డలో అయితే ఉంటున్నారు. మరి అక్కడే సెటిల్ ఫ్యామిలీ అండి. మరి అమ్మాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఓన్లీ తెలంగాణలోనే కావాలండి. కుటుంబం మంచిదై ఉండి, కుటుంబం అర్థం చేసుకున్న కుటుంబం కావాలి. అబ్బాయి ఎడ్యుకేషన్ పర్సన్ అండి, ప్రాపర్టీస్ ఉండాలని కోరుకుంటున్నారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. మరి ఇలాంటి అమ్మాయి కోసం నా రెడ్డి కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నట్లయితే మరి వెంటనే వచ్చేసండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. విన్నారు కదండి. మరి ఈ రోజైతే మరి నేను మీ అందరి కోసం అయితే మరి రెడ్డి అమ్మాయిల ప్రొఫైల్స్ అయితే తీసుకొచ్చాను.
మరి మీరైతే ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి. చూసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. షేర్ చేస్తే మీరు వాట్సాప్‌లో స్టేటస్ పెట్టుకుంటే ప్రతి ఒక్కరికి తెలియజేసిన వాళ్ళు అవుతారండి. మరి ఈ వీడియో మరి మీ అందరికి నచ్చినట్లయితే మరి వెంటనే వచ్చేసేయండి తెలుగురేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ జగద్గిరిగుట్ట. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి కాల్ చేయండి. మరి ఈ వీడియో మరి మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దయచేసి గంట కూడా కొట్టండి. ధన్యవాదాలు.